తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర పరిధిలో నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా నగరవాసులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని భావిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ జర్నీకి సంబంధించి ప్రకటన చేశారు. అయితే తాజాగా ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. ఎంఎంటీఎస్ రైలు ఇప్పుడు భారీ నష్టాలతో నడుస్తున్నందున అందులో ఫ్రీ జర్నీని అమలు చేయలేమని రైల్వే బోర్డు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ఉచిత రైలు పథకాన్ని అమలు చేయాలని అనుకుంటే ఇప్పటి వరకు ఉన్న ఆపరేషన్ నష్టాలతో పాటు భవిష్యత్తులో రానున్న అయ్యే అదనపు ఖర్చులను కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించాలని కండిషన్ పెట్టింది. అంతేకాకుండా ఎంఎంటీఎస్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా బకాయిలను కూడా చెల్లించాలని రైల్వే బోర్డు రేవంత్ రెడ్డి సర్కార్కు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు రైల్వే బోర్డు నుంచి లేఖ రాగా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులు, మెట్రో ప్రాజెక్టుల అంశంపై త్వరలోనే ఢిల్లీకి వెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సందర్భంలోనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఎంఎంటీఎస్ విషయంపై చర్చించాలని ముఖ్యమంత్రి భావించినట్టు సమాచారం. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ద్వారా ప్రస్తుతం రైల్వే శాఖకు వస్తున్న ఆదాయాన్ని లెక్కించి దాన్ని రైల్వే బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణికులకు అనుమతించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా ఒప్పందాన్ని రైల్వే బోర్డు పరిశీలనకు పంపించగా దానికి స్పందనను రైల్వే బోర్డు లిఖితపూర్వకంగా తిరిగి పంపించింది. ఎంఎంటీఎస్ రైళ్ల సేవల నిర్వహణలో ఇప్పటికే రైల్వే బోర్డుపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. 2024-25లో 179 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు అయితే ఆ ఏడాదిలో రైల్వేకు వచ్చిన ఆదాయం కేవలం 16.81 కోట్లు మాత్రమే. అంటే ఈ ఒక్క ఏడాదిలో దాదాపు 162 కోట్లకు పైగా రైల్వే శాఖకు నష్టం వచ్చిందని సంబంధిత అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 490 కోట్లకు పైగా ఉన్నాయని పేర్కొంటూనే మొదట ఆ మొత్తాన్ని చెల్లించాలని తేల్చి చెప్పింది. తెలంగాణ సర్కార్ నుంచి ఆర్థిక హామీలు లేకుండా ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.